ఆనందాన్ని నాకిచ్చిన దేవునికి స్తోత్రం, నెట్టిదాకా దాచుకున్న ప్రభునికి స్తోత్రం. ఆనందాన్ని నాకిచ్చిన దేవునికి స్తోత్రం, నెట్టిదాకా దాచుకున్న ప్రభునికి స్తోత్రం. ఇంకా నీ కృపలోనే నన్ను దాచుకో, ఇంకా నీ చిత్తములో నడిపించుకో. ఇంకా నీ కృపలోనే నన్ను దాచుకో, ఇంకా నీ చిత్తములో నడిపించుకో. సర్వలోక సృష్టికర్త, మన కన్న తండ్రి అయిన జీవముగల దేవునిలో, మన రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు చాలా చాలా దీవెనలో సర్వోన్నతుడైన కన్న తండ్రి దీవించి నడిపిస్తున్నటువంటి జీవవచనమునే ప్రేమించి ప్రతి ఉదయకాలమే ఈ జీవవచనం కొరకు ఎదురు చూసి వచనము ద్వారా ఈ జీవపు మాటనే ప్రేమించి ఆశీర్వాదదారులో దేవుడు అనుక్షణము నడిపిస్తున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరులారా, శుభోదయము, శుభదినము, శుభమే జరుగునుగాక, ఆనందమే జరుగునుగాక, ఐశ్వర్యమే జరుగునుగాక, విజయమే జరుగునుగాక, ఉన్నత లాభమే జరుగునుగాక, ఉన్నతమైన దీవెనలతో నింపబడునుగాక. ప్రియమైనటువంటి నా సోదరి సోదరులారా, మీ కొరకు ప్రతి దినము దేవుడు పంపిస్తున్నటువంటి జీవవచనమును బట్టి దేవునికి స్తోత్రం. మీ దీవెన కొరకు అత్యంత శ్రేష్టమైన దీవెన వచనము ద్వారా నన్ను నిలువబెట్టిన నా కన్న తండ్రి అయిన నాన్నకి సమస్త ఘనత మహిమ ప్రభావము యేసు క్రీస్తు ద్వారా ఆరోపిస్తున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా నన్ను అభిషేకించి జీవమగల దేవుని ప్రియమైన కుమారుడిగా క్రీస్తు యేసునందు బలపరిచి దీవించి శ్రేష్ఠ దైవ జ్ఞానం ఇచ్చి నన్ను నడిపిస్తున్నటువంటి అనేకులకు ఆశీర్వాదకరముగా నన్ను మమ్మల్ని ఈ శ్రేష్టమైన సన్నిధినే, దైవ సన్నిధినే, జీవమగల దేవునిలో దేవాది దేవుడు ఉన్నత స్థాయిలో నడిపిస్తుండగా మీరందరూ మా కొరకు చేసిన ప్రార్థనను బట్టి కూడా దేవునికే ఘనత మహిమ ప్రభావాలు, మీకు ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. గడిచిన ప్రతి దినము ఉన్నతమైన దీవెనలతో దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నారు. ప్రతి సమస్యల నుంచి దేవుడు బయటికి తీసుకొస్తున్నారు. అకాల మరణం ఏమీ జరగకుండా ఆశీర్వాద దారిలో నడిపిస్తున్నారు. శ్రేష్టమైన దీవెనలన్నిటితో నింపుతున్నారు. ఉన్నతమైన విజయం దేవుడిస్తున్నారు. అసాధ్యమైనటువంటి ఆశ్చర్యకార్యం మన పట్ల దేవుడు జరిగిస్తున్నారు. నూతనముగా మంచి రిలేషన్షిప్ ఇస్తున్నారు. అనేక కుటుంబమైన దేవాదేవుడు దేవుని సన్నిధికి నడిపిస్తున్నారు. ఈ సన్నిధికి అనేకమైన కుటుంబమునే నడిపిస్తున్నారు. అనేక స్థలముల నుంచి అనేకులు వచ్చి దీవెన పొందుకున్నారు. ఈ జీవవచనం అనేకులు వింటున్నారు. విని నమ్మిన వాళ్ళందరి మీద దేవుని దీవెన పరిపూర్ణముగా దేవాది దేవుడు నింపుతున్నారు. అనేకుల ద్వారా ఈ జీవవచనం మీరు వింటుండగా మేము వింటున్నారు, మేము అది నమ్ముతున్నారు. ఎప్పుడు మేము వినడం మొదలుపెట్టారో అప్పటి నుంచి అనేకమైనటువంటి ఆశీర్వాదం మా జీవితములలో, మా ఇంటిలో జరుగుతున్నారని మంచి గుడ్ న్యూస్ నాకు తెలియపరుస్తున్నారు. వాళ్ళందరిని బట్టి దేవునికి మహిమ కలుగునగాక. ఒక్క జీవవచనం కూడా నిష్ఫలముగా ఉండదు. పంపించిన ప్రతి వచనం అది ఫలము కలిగించి గుడ్ న్యూస్తో మరల నా దగ్గరికి వస్తుందని జీవవచనములలో క్లియర్గా రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, ఈ దినము శుభవచనము, ఆశీర్వాద వచనము నేను చదువుతుండగా శ్రద్ధగా విన ఆ జీవవచనము ద్వారా తదనంతరం పలికిన ప్రతి ఆశీర్వాద దీవెన వచనము ద్వారా మేమందరూ దీవించబడును గాక. ఈ జీవ వచనము శ్రద్ధగా వినాలని మనవి. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. ఆయన ఎవరు? దేవుడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదను. జీవమగల దేవాది దేవుడు చెప్పిన మాట, నేను నీకు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ప్రియమైన సోదరి సోదరులారా, నా మాట శ్రద్ధగా వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సోదరి సోదరా, నా ప్రియమైనటువంటి అమ్మ,
నా ప్రియమైనటువంటి అన్నయ్య, ముద్దుబిడ్డలారా, దేవుని సన్నిధి మన తోడు ఉండినట్లయితే మనం ఎందుకు భయపడాలి? ఎవరు తోడుంటారు? జీవవచనమున నమ్మి జీవమగల దేవునిని పరిపూర్ణముగా నమ్ముతున్న వారు తోడు దేవుని సన్నిధి ఉంటారు. దేవుని సన్నిధి ఎవరు? దేవుడు ఆకాశము, భూమియు, సముద్రము, దానిలో ఉన్న సమస్తము జీవవచనము ద్వారా సృజించిన ఏకైక దేవుడు. మమ్మల్ని సృజించిన ఏకైక దేవుడు. మనకు ఆత్మ ఇచ్చి జీవమిచ్చి మమ్మల్ని బ్రతికిస్తున్న ఏకైక దేవుడు. మనకు ఆత్మ జ్ఞానం ఇచ్చిన ఏకైక దేవుడు. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఆర్గన్స్ని, ప్రతి రక్త కణముని, ప్రతి నరాలని, ప్రతి ఎముకల్ని బలపరిచి శ్రేష్ఠ ఆరోగ్యములలో ఆయా ఆర్గన్స్ని పరిశుద్ధ జీవముగల దేవుని ఆలోచన ప్రకారం కరెక్ట్గా నడిపిస్తున్న జీవముగల దేవుడు. ఆ మహిమగల సన్నిధి, ఆ సామీప్యము మన తోడు ఉండినట్లయితే మనం ఎందుకు భయపడాలి? ఆ సన్నిధి ఉంటే చాలు. ఆ దైవ సన్నిధిలో ఉండినట్లయితే ఆ సన్నిధిలో ఉన్న సమస్తానందము మన మీద దేవుడు నింపుతారు. మనకు కావలసిన ఆరోగ్యం, మనకు కావలసిన ఆహారం, మనకు కావలసిన వస్త్రము, మనకు కావలసిన ధనము, మనకు కావలసిన బహుమానము, మనకు కావలసిన మంచి ఉన్నతమైనటువంటి ఘనత, ఉన్నతమైన పేరు, ఉన్నతమైన విజయం పరిపూర్ణముగా దేవుడిస్తారు. మన ద్వారా అనేకుల్ని దేవుడు దీవిస్తారు. ఎందుకంటే దేవుని సన్నిధి మనతో ఉన్నారు గనక. దేవుని సన్నిధి కానీ ప్రియమైన బిడ్డలారా మీతో లేననుకో, మీరు చేసినది ఏది కూడా సక్సెస్ అవ్వదు. సమస్యలకు మించిన సమస్యలు రావడానికి అవకాశం వస్తుంది. కానీ దైవ సన్నిధి, సత్య దైవ సన్నిధి నా తోడుండునుగా కానీ మీరు అడిగినట్లయితే సత్య దైవ నిత్య శాశ్వత మహిమగల సన్నిధి మీ తోడు ఉంటారు. నా తోడు ఉన్నారు కనుక నేను ఈ దినము ఇట్లాగే జీవవచనం ద్వారా అనేకుల్ని ఆదరించడానికి, అనేకుల్ని స్వస్థపరచడానికి, అనేకుల్ని దీవించడానికి, అనేకులకు ఆనందం ఇవ్వడానికి దేవుడు నన్ను తరతరాలుగా కుటుంబముగా పరిశుద్ధ సన్నిధిలో ఆయా స్థలములలో, అనేక స్థలములలో వాడుకున్నారు. మీరు కూడా అలాగే దీవించబడాలని నా ప్రార్థన. దేవుని సన్నిధి, సత్య జీవ దేవుని సన్నిధి సదాకాలము మన తోడు, నా తోడు, మీ తోడు, ఈ జీవవచనం వింటున్న మీ తోడు సదాకాలము ఉండును గాక. ప్రతి సమస్యల నుంచి ఆ సన్నిధి, దైవ సన్నిధి మీకు విడుదల కలగచేసి క్షేమాభివృద్ధి మీకు కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. నాతో కలిసి ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, మహిమల మహోన్నతుడా, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి పరిశుద్ధ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ప్రియ కుమారుడు మా జ్యేష్ఠ సహోదరుడు యేసుక్రీస్తు ద్వారా తండ్రి మీ సన్నిధి మా తోడుంచినందుకు స్తోత్రాలు, నా తోడుంచినందుకు స్తోత్రాలు, నా పిల్లలు తోడుంచినందుకు స్తోత్రాలు, నా కుటుంబం తోడుంచినందుకు స్తోత్రాలు, నాకు ఇచ్చిన శ్రేష్టమైన పరిశుద్ధ నిత్య జీవ పరిచర్య శ్రేష్ఠ సంఘము తోడుంచినందుకు స్తోత్రాలు. నాయనా, నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబమును బట్టి స్తోత్రాలు, ప్రతి సంఘ కాపరిని బట్టి స్తోత్రాలు, కాపరాలను బట్టి స్తోత్రాలు. నేను వారికి అప్పగించినటువంటి పరిచర్య శ్రేష్టముగా మీ సన్నిధి తోడే ఉండి అత్యంత శ్రేష్టమైన ఉన్నత స్థాయిలో నడిపించి దీవించము. ప్రతి కుటుంబం మీద, ప్రతి పిల్లల మీద, తరతరాల మీద మీ సన్నిధి తండ్రి, జీవమగల దైవమా, మీ సన్నిధి తోడే ఉండి వారందరినీ దీవించి నడిపించమన్నాను. మరి ప్రతి అవసరాలు తీర్చిదిద్ది సర్వైశ్వర్యములలో, సమస్తానందములలో విజయోత్సవంతో ఉన్నతమైన స్థాయిలో నడిపించు. నాయన, మాకు ఇచ్చిన శ్రేష్టమైన భారతదేశమును బట్టి స్తోత్రం. మా దేశంలో పరిపూర్ణముగా మీ సన్నిధి పరిపూర్ణముగా నింపబడునుగాక. ఈ దేశంలో సమృద్ధి కలుగునుగాక, ఐశ్వర్యం కలుగునుగాక. తండ్రి, ఏకైక సోదరి సోదరులుగా అందరూ కూడా క్రీస్తు యేసు అపారమైన ప్రేమలో వర్ధిల్లునుగాక. నాయన, అధికారములో ఉన్నటువంటి ప్రతి వారిని బట్టి స్తోత్రం. వాళ్ళందరూ మీద నీ దివ్య జ్ఞానము నింపి నాయన, ప్రతి ప్రజలకి, ప్రతి మనుషులకి తండ్రి దివ్య దీవెన, ఆశీర్వాదం, ఆనందం కలిగించే వారిగా తండ్రి మంచి పరిపాలన నాయన మీరు వారి ద్వారా జరిగించము. నాయన, ఇశ్రాయేలు కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ దేశముకు శాంతి సమాధానము కలుగజేయండి.
ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము కొరకు స్తోత్రం. ప్రతి దేశములలో స్వస్థత, శాంతి, సమాధానం కలిగించు. యుద్ధము సమాప్తమవునుగాక. దేశమంద సమాధాన సమృద్ధితో నింపుము నైనా. ప్రతి బిడలు, ప్రతి మనుషులు ఒకరొక్కరినే సత్య నిత్య జ్ఞానముతో ప్రేమించి, స్వార్థము లేని ప్రేమతో ప్రేమించి, ఒకరొకరికి ఆదరణకరముగా ఆనందకరముగా ఉండేట మంచి మనసు అందరికీ కూడా దయచేయమని ఈ దినము మీరు మాట్లాడిన తండ్రి మీ సన్నిధి నా తోడు, మీరందరూ తోడు ఉండి శాశ్వతముగా నిలిచి ఉన్నత దీవెనలో మీ చిత్తానుసరముగా మమ్మల్ని అందరినీ కూడా దీవించి నడిపించుమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. సంతోషకరముగా, ఆశీర్వాదకరముగా ఉండాలి. గుడ్ న్యూస్ నాకు తెలియపరచండి. హల్లెలూయా. అనేకులకు ఈ జీవ సత్య వచనము త్వరగా పంపించండి. గాడ్ బ్లెస్ యూ. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్.